సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 2014లో ఫామ్ అయి ఈరోజు అసోసియేషన్ కింద 200 ఏజెన్సీస్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ 200 ఏజెన్సీస్ అనేది శాట్ అండర్లో పని చేసుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ వివిధ డిపార్ట్మెంట్లలో, గవర్నమెంట్లలో, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకి అంటే మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. వారం రోజుల నుంచి ఇదే ఇష్యూస్ మీద ఒక వారం క్రితం సివి ఆనంద్ గారు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. పర్టికులర్లీ బౌన్సర్స్ ను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ, హెచ్చరిస్తూ ఒక మీటింగ్ పెట్టారు. బౌన్సర్స్ అనే వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఏ కంట్రోలింగ్ లేకుండా పని చేస్తున్నారు. వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఇన్స్ట్రక్షన్స్ లేదు. ఏజెన్సీ వాళ్లకు హెచ్చరిస్తున్నాను, ఇకపైన జరగొద్దు అని. ఇది సబ్జెక్ట్. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, ఆయన వచ్చినటువంటి అది అంటే వచ్చిన విధానం కానీ వెళ్ళిన విధానం కానీ అది కన్సర్న్ కాదు మాకు. ఒకటి, ప్రాపర్గా థియేటర్ యాజమాన్యం పర్మిషను, పోలీస్ పర్మిషను అది కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, అల్లు అర్జున్ గారు వెనకాల వచ్చినటువంటి బౌన్సర్స్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ క్లారిటీ చాలా చోట్ల మిస్ అవుతుంది. ఒక ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి బౌన్సర్లను పెట్టి ఉంటే, అలాట్ చేసి ఉంటే, ఒక ఏజెన్సీ యొక్క ఐడి కార్డ్, ఏజెన్సీ యొక్క లోగో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ రోజు ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పసారా యాక్ట్ అమల్లోకి వచ్చింది. 2016 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 8 ఇయర్స్ లో 850 లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది బై ద హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మేము ఒకటే అడుగుతున్నాం, ఏది ప్రజలకు కానీ, క్లయింట్స్కి కానీ, సెలబ్రిటీస్కి కానీ, దయచేసి పసారా లైసెన్స్ ఉన్నటువంటి ఏజెన్సీని మాత్రమే మీరు ఎంగేజ్ చేసుకోండి. తద్వారా ట్రైన్డ్ పర్సన్స్, ట్రైన్డ్ బాడీగార్డ్స్ కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, సెక్యూరిటీ పర్సన్స్ కావచ్చు, మీకు ఈవెంట్ ఉండొచ్చు, మీ పర్సనల్ గా యూటిలైజ్ చేసుకోండి. బట్ దట్ షుడ్ బి ట్రైన్డ్ పర్సన్, యూ హ్యావ్ టు ఎంగేజ్. దట్ టు ఏదైతే పసారా లైసెన్స్ కలిగి ఉందో ఆ ఏజెన్సీని మాత్రమే మీరు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్రూట్ చేశారా, ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఉందా, వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఉందా? ఒక వ్యక్తికి యాంటిసిడెంట్స్ అంటే మేము డ్యూటీలో తీసుకునే ముందు పీవీసీ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటాం. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా చేయడం వలన అతనికి ప్రాపర్ గా డ్యూటీ చేసే విధానం వస్తుంది. ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటి, సంధ్యా థియేటర్లో ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ ఒకటేసారి రావడం, క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ లేకపోవడం. ఈవెన్ దో అంటే క్లియర్ గా వాళ్ళు 50 మంది బౌన్సర్లు ఉన్నా, 50 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా కంట్రోల్ కాలేకపోయింది. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఈవెంట్ ఆ రోజు చేయలేదు, జరగలేదు. అలానే ఏజెన్సీ, సర్టిఫైడ్ ఏజెన్సీ ద్వారా ఎంగేజ్ చేసుకోలేదు. దీనికి మేము క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ముందుకు రావడం జరిగింది. రెండోది, ఇదే విషయంలో మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. మీడియా వారికి, గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా శాట్ ఆధ్వర్యంలో, సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 2019 అప్పట్లో 19-20లో డీజీపీ మహేందర్ రెడ్డి గారికి మేము ఒక విన్నపం చేయడం జరిగింది, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఒకే స్టేటు, ఒకటే సెక్యూరిటీ, ఒకటే కామన్ యూనిఫామ్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఒక సింగిల్ యూనిఫామ్ ఉందో, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఒక సింగిల్ యూనిఫాము ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, జియో పాస్ చేయండి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్. వాటికి కామన్ గా ఒక 3-4 శాంపిల్స్ యూనిఫామ్ ఇచ్చాము. అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ గారు ఒకటి యూనిఫామ్ సెలెక్ట్ చేసి అంటే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని అప్రూవల్ కోసం పంపించారు. ఐ థింక్ మాకు తెలిసినంత వరకు అది డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ లో ఎక్కడో పెండింగ్ లో ఉండి ఉండొచ్చు. బట్
ఈ ద్వారా మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇకపైన ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు అని మేము కోరుకుంటున్నాము. కానీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఈ రోజు వరకు సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి ఎంప్లాయీస్, ఎంగేజ్ చేసిన ఎంప్లాయీస్ దగ్గర ఎలాంటి సందర్భాలు ఇంత మేజర్ ఇష్యూస్ జరగలేదు. సెలబ్రిటీలకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ని, అన్నోన్ పర్సన్స్ ని, యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ లేని వారిని, ట్రైనింగ్ లేని వారిని మీరు ఎంగేజ్ చేసుకోకండి. ప్రాపర్ గా మా అసోసియేషన్ ని కన్సల్ట్ అవ్వండి. మా దగ్గర 200 ఏజెన్సీస్ పసారా సర్టిఫైడ్ ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయని మేము మీకు మీడియా ముఖంగా చెప్తున్నాము, సభాముఖంగా. రెండోది, యూనిఫామ్ అనేది కూడా ఒక సింగిల్ యూనిఫామ్ లో రావాలి. పోలీస్ యూనిఫామ్, స్టాక్ యూనిఫామ్స్ కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు, సఫారీ యూజ్ చేస్తున్నారు, ఏదో ఇస్తున్నారు. అట్లా కాకుండా సఫారీ అనేది కూడా మేము రికమెండ్ చేయట్లేము. ఓన్లీ సెక్యూరిటీ అన్నప్పుడు ఏ రకంగా అయినా డిజిగ్నేషన్ ఉండొచ్చు. సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఒకటే ఉండాలి అనేది మేము అడుగుతున్నాం. అండ్ మీడియా వారి మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే, పసారా లైసెన్స్ లేని ఏజెన్సీస్ మీద కూడా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం డిపార్ట్మెంట్ వారికి. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఈ సంఘటన జరిగింది, బాడీ గార్డ్స్, గన్మెన్స్, వాట్ ఎవర్, మన బౌన్సర్స్. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గన్స్ లైసెన్స్ లేకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి లైసెన్స్ తోటి ఏటీఎం క్యాష్ వ్యాన్స్ లో కానీ, ఏటీఎంస్ ముందు బ్యాంకులలో సింగిల్ బోర్, డబుల్ బోర్ గన్స్ యూజ్ చేస్తూ చాలా మంది కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి లైసెన్స్ ని యూజ్ చేస్తూ డ్యూటీలు చేస్తున్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాము. గౌరవనీయులైన సిపి గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హోమ్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ రెండు కూడా పోర్ట్ఫోలియోస్ వారి దగ్గరనే ఉన్నాయి. సో మేమేం చెప్పుకోవాలనుకున్నా వారికి మీ మీడియా ద్వారానే చెప్పుకోగలుగుతున్నాము. గన్ లైసెన్స్ గురించి రేపు ఇంకొక ఇన్సిడెంట్, సంఘటన జరగకుండా ప్రాపర్ గా చెక్ చేసేసి కరెక్ట్ గా పర్మిషన్ తోటి ఉన్నదా లేదా అనేది చెక్ చేయమని చెప్తున్నాము. అండ్ సిపి గారు మొన్న రీసెంట్లీ ఏదైతే చెప్పారో, అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారో, డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఏజెన్సీ ద్వారా జరిగిందా, ఎలా జరిగింది అనేది కాదు, బట్ అక్కడ బౌన్సర్, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఒక ఐడెంటిఫై అయిపోయింది అక్కడ. సో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా నేను అల్టిమేట్ గా నేను చెప్తున్నాను యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ గా, దయచేసి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా రిక్రూట్మెంట్ చేసేసి క్లయింట్ దగ్గర ఆర్డర్లు తీసుకోండి. వితౌట్ ఏ లైసెన్స్ లేకుండా కూడా మీరు విచ్చలవిడిగా రిక్రూట్మెంట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇలాంటి ప్రాణాలు పోయే విధంగా చేయకండి. ఈ రోజు తెలంగాణలో, యాజ్ ఆఫ్ తెలంగాణలో 5 లక్షల సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ లో కలుపుకుంటే 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు వర్క్ చేస్తున్నారు మన రాష్ట్రంలో. కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే. అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ కి, ఒక యూనిఫామ్ అనేది డిక్లేర్ చేయండి. కామన్ యూనిఫామ్ కావాలి, ఒక సింగిల్ యూనిఫామ్. ఇది చాలా వరకు నేరాలు అరికట్టుతుంది, కంట్రోల్ చేయొచ్చు, ఐడెంటిఫై ఈజీగా అవుతుంది. తద్వారా ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఉంటుందో ఆ ఏజెన్సీ వారు వారి లోగో, వారి ఐడి కార్డ్ అనేది ధరించడం జరుగుతుంది. ఒకటే కామన్ యూనిఫామ్ ఉంటుంది. సో ఇంత 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డ్ ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేయమని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, పసారా యాక్ట్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్, పసారా అనేది దీంట్లో ఆర్ముడ్ ఎంప్లాయీస్ ని, ఆర్ముడ్ పర్సన్స్ ని పెట్టేదానికి లేదండి. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ సివిల్ గార్డ్స్, సివిల్ అనే ప్రొవైడ్ చేయాలి. దట్టు ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉండొచ్చు, సివిల్ గార్డ్స్ ఉండొచ్చు, బట్ ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పసారా లైసెన్స్ కింద ఎటువంటి ఆర్ముడ్ గార్డ్స్ ని పెట్టేదానికి లేదు. ఏజెన్సీకి ఒకవేళ పసారా లైసెన్స్ ఉన్నా కూడా గన్ తోటి ఒక గన్మెన్ ని పెట్టడానికి లేదు. అలా కావాలి అనుకుంటే పర్టికులర్లీ డీజీ గారితో ఆర్ కన్సర్న్ సిపిస్ తోటి అప్రూవల్, పర్మిషన్స్ ప్రాపర్ గా తీసుకోవాలి. ఎవరికైతే లైసెన్స్ అవసరం ఉందో, ఎవరికైతే గన్మెన్స్ అవసరం ఉన్నారో వాళ్ళు క్లయింట్ మాత్రమే తీసుకోవాలి. ఏజెన్సీకి ఎక్కడా కూడా రైట్స్ లేవు పసారాతో ప్రొవైడ్ చేయడానికి. ఈ రోజు
మన మిత్రులు చెప్పినట్టు పసారా యాక్ట్ గురించి గవర్నమెంట్కి మేము వేడుకుంటున్నాము. సర్క్యులేషన్స్ ఇంకా కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయండి. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి అవగాహన లేదు పసారా అనేది ఏంటిది, వాట్ ఈస్ ద పసారా. సో గవర్నమెంట్ అనేది చెప్తేనే తెలుస్తుంది అందరికీ. ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఇది వెళ్ళాలి. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఉండొచ్చు, రేపు ఇంకో ఇండస్ట్రీ ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్. అండ్ ఇంకొకటి, ఈ పసారా కింద ఆల్మోస్ట్ ప్రతి ఏజెన్సీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అకాడమీ IITA ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ తీసుకొని మాత్రమే చేస్తారు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయండి. కమిషనర్ గారికి, డీజీ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బాడీ గార్డ్ వ్యవస్థను కూడా ప్రాపర్ గా ట్రైనింగ్ లో పెట్టండి, ప్రాపర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. తద్వారా మాత్రమే ఎంగేజ్ చేసుకునేటట్టు వాళ్ళకు ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడు ఇంకా ఈజీగా కంట్రోల్ అవుతుంది.